గీతాలని మా కట్టుబడి పోసుకున్నారా నా బిడ్డ చంపేసిరే నా బిడ్డ చంపేసి పోయి మా బిడ్డ చంపేసిరే మా బిడ్డ అట్లా ఇచ్చి మేము ఎత్తుకోపోయింది కదా లేదు మన ప్రయత్నం మనం చేస్తాం ఏంటయ్యా ఎన్ని పడ్డాయి తక్కువ ఎక్కువ నిర్లక్ష్యంతో పోయినాడు మా వాడు నిర్లక్ష్యంతో పోయినాడు అవును గేట్ 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 పదం మీకు ఏ కేసు ప్రకారం ఏం చేయాలనేది నిన్న రాత్రి నేను 11 వరకు ఉన్నాను, 10:30 వరకు ఉన్నాను. మీరు ఏ కంప్లైంట్ ఇచ్చి రాసినాము చట్ట ప్రకారమే చేయాలి ఏదైనా. ఇప్పుడు మీ బాడీని కానీ ఏదైనా కానీ మిగతా ప్రిజర్వ్ చేసినాము, అన్ని ప్రిజర్వ్ చేసినాము. డాక్టర్ సమక్షంలో నేను చూపిస్తానని కూడా చెప్తాను కదా. కానీ బాబు బాడీకి సంబంధించి ఫార్మాలిటీస్ ఉందా చూసుకోండి నేరుగా సార్ పిల్లలు మాత్రం ఎందుకంటే వాళ్ళు టీచర్ కాదు, టీచరే కాదు వాళ్ళు. అట్ట వేసి టీచర్ని ప్రపంచం మీద చూడలేదు. మేము 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నాం. మా టీచర్లు ఇప్పుడు కూడా మా గణేష్ ఇప్పుడే ఉన్నాడు. మా సారు పాపం ఎక్కడి నుంచో వచ్చాడు పిల్లల కోసం. 2వ తరగతి చదువుతున్నాడు సార్, అక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళు ఏమి సార్లు వీళ్ళ ఏం సార్ దయచేసి పిల్లలు మాకు తీసుకొచ్చారు సార్. నా తమ్ముడు జరిగినట్ల ప్రతి ఒక్కరికి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి జరగకూడదు అనేసి కోరుకుంటాను. కంపల్సరీ న్యాయం దేని కోసమో ఎంత పోరాటం మనం చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి అవ్వదు. మాకు కాబట్టి రీజన్ మాత్రం కావాలి. రీజన్ ఏదో సీసీ కెమెరా మాత్రం ఇస్తాము, చూపిస్తాము, కొత్త దాన్ని మేము ముందు ఉండి మేము నడిపిస్తాము, కొత్త చేస్తామని వాళ్ళు చెప్పినారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు మాట్లాడేసి ఎవరు కానీ వాళ్ళు ఇదే లేదు. పేరు మాత్రం మదర్సా రీసన్ పెట్టుకున్నారు. అట్లా పేరు పెట్టుకునేది వాళ్ళ లంజాకుడుకు అది వేస్ట్. స్కూల్కి ఆ స్కూల్కే చదువుకూడదు ఏమే అట్లా నా కొడుకులు ఇడుకూడదు సార్. మా విలేజ్ పక్కన 150 మొత్తం తీసుకొచ్చేస్తారు సార్. ఇట్లా కాలేజ్లో మాత్రం జాయిన్ ఎవరు కాదు సార్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సీనియర్లు జూనియర్లు మొత్తం ఉన్నారు. ఏదైనా
నిజంగా తప్పు చేస్తుంటే పోలీసులు మొదలెట్టు కదా, బంధువు ఏం కాదు కదా. ఏం చెప్తున్నారు? వాడు నిజంగా ఏమైనా చేస్తే ఖచ్చితంగా జైలు పంపిస్తారు. మాట్లాడతారని చెప్తున్నారు. చట్ట ప్రకారం కాలేజ్ దగ్గర పోయి ధర్నా చేస్తారు ఉండదు కదా. చెప్పింది కాలేజ్ చేస్తే మళ్ళీ వేరే సార్ అట్లా చెప్పేది హాస్టల్ దగ్గర కాలేజీ దగ్గర పిల్లలు పోయింటే సీసీ ఫోటోలు చూపియాలంటే నేను చూపిము ఏం చేసుకున్నా అంటారంట. మా ఊరు పిల్లలు 20 మంది పోయి వచ్చినారు, లీగల్ పెరిగి పెట్టుకుంటున్నారు వాళ్ళు. సరే 100% యాజమాన్యం ఎంతసేపు అన్నా కానీ సార్ రేపు కూడా మేము ఏం అడగలేదు కదా సార్. జరిగిందండి నా పేరు వడివేలు, కుప్పం మండలం చందమూరు మాది. ఇక్కడ మదర్ తెరెసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లని జాయిన్ చేసినాము. ఇక్కడ అంటే మా బామర్ది కొడుకు మచ్చాగని. ఇప్పుడు వాడు ఇంటర్లో 3 సబ్జెక్టు ఫెయిల్ అయినాడు. సో మళ్ళీ మేము మా పిల్లోడిని అడిగినాము, వాడు ఇక్కడ ఉండేదన్నాడు. సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకొని వచ్చారంటే వాడు విన్నాడు. సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు. కాల్ చేసి మీ పిల్లోని మేము కోచింగ్ ఇస్తాము, ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులు రాపిస్తామని చెప్పినారు. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు 5,000 కట్టారు. హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము. పిల్లోడే వచ్చేసినాడు, వాడు ఒక్కడే వచ్చినాడు, పిల్లోడు ఒక్కడే వచ్చినాడు. వచ్చి బుధవారం వచ్చి ఉంటున్నాడు. సో శనివారము 3 గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం. సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు, ఇట్లా మీ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పినారు. హాస్టల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ చేసినాం, హాస్పిటల్ కట్టని చెప్పినారు. సో హాస్పిటల్కి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లోడు అని చెప్పినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. యజమాన్యం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు. ఒక మదర్ తెరెసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంట్ ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహా కూడా చేయలేదు. వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళే వస్తున్నారు, పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ యజమాన్యం కనబడటం లేదు. మీరు పోలేదు అక్కడికి పోతే కూడా మమ్మల్ని అలౌ చేస్తూ ఉండలేదు. అక్కడికి మీరు పోలీసుని పట్టుకొని మీరు రావాలి మీరు ఇక్కడికి అంటారు. సూసైడ్ నోట్ మీద మాకు ఏ ఒక్క చిన్న అవగాహన లేదు. మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు, అది కన్ఫర్మ్ సార్. అది మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది. కానీ వీళ్ళు ఏది మాకు కరెక్ట్గా చెప్తా ఉండలేదు. ఒక్క నిమిషం లేదా అన్న చెప్పండి, పూర్తి చేయండి అన్న. స్టేషన్ పరంగానే పోలీసు వాళ్ళ పరంగానే మేము వస్తున్నాము. సో మేనేజ్మెంట్ మా అబ్బాయికి మేము ఇంత ₹1,00,000 ఖర్చు పెట్టి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఏం చేసినా కరెస్పాండెంట్ ఏది కానీ మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇంతవరకు మాకు ఏదో ఒక చిన్న రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు కూడా సార్. మధ్య వాళ్ళ బిడ్డ ఏంటే వాళ్ళు ఎట్లా ఉండిపోయింటారా సార్? 17 సంవత్సరాల గుండెల మీద సాగులు పెట్టుకుని పెంచినాను సార్. నా బిడ్డ ఒక్కసారిగా గుండె మీద బాగా వేసినట్టు మాకు ఏ ఒక చివరిసరిగా మాట్లాడినారు కదా, ఏం మాట్లాడారు నాన్న? సార్ తిన్నావా నాన్న, బాగున్నావు నాన్న, తిన్నావా అన్నాడు సార్. ఎన్ని గంటలకి? పొద్దున్న 8 గంటలు సార్. నన్ను శనివారం తర్వాత వండుకొని వాడు నువ్వు తింటువారంటే తిన్నాను అన్నాడు సార్.
నిద్ర లేదు. మన ప్రయత్నం మనం చేస్తాం. అన్ని రకాల ప్రయత్నం చేసినాడు. మామూలు ప్రయత్నం కొన్నిటికి ఏమి చేయలేదు. ధైర్యం ఉండాల్సింది. వాటర్ ప్రాబ్లమ్ వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? అంటే ఊరేసి ఎండేసి అమ్ముతారు సార్. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? ఇది లేవు. ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా తీసేస్తారు. అది చేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. ఊళ్ళు మాకు పల్లెలు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకెళ్ళి అలా అమ్ముకోమే. తిరిగి అమ్ముతారు. మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళా మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడవాళ్ళు 7 చీరలు చదివినేది. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాబు అన్నాడు. ఏటకి వెళ్తాడు, 20 వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా. నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. మామ ఎత్తరగబడు కొట్టి చదివించి ఉండాలి. మరి చదివిస్తున్నాపోయాను. ఉంటాయమ్మా పరిస్థితులు. ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా. అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి
ఏం జరుగుతూ ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు, వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేనే 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాం, అన్నీ చేశాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి వెనుకటి. నాకు తెలుసమ్మా, తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఊరు వచ్చిన 50 సంవత్సరాలు అవుతుంది. నీకు తెలుగుదేశంకే ఉన్నారు, నాకు ఉంది. చేద్దామా ఇప్పుడు ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి, ఇంకేంటి? ఇల్లు కట్టిద్దామా, ఇల్లు కట్టిస్తాం. ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. మంచిదమ్మా, నమస్కారమ్మా.